మహబూబాబాద్ జిల్లా ఉప్పర్పల్లిలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ల పంపిణీ. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని రైల్వే సీఐ సూచన. హెచ్ఎం సార్ ఈ ప్రోగ్రాం కోసం నన్ను ఒక 10 సార్లు కలవాల్సి వచ్చింది. సార్ ఒక హెచ్ఎంగా ఒక హెడ్ మాస్టర్గా నన్ను 10 సార్లు కలవాల్సిన అవసరం లేదు. ఎందుకు కలిసిందంటే మన స్కూల్లో మన ఉప్పరపల్లి ఊళ్ళో చదివే ప్రతి పిల్ల ఒక అబ్బాయి అమ్మాయి కానీ ఎవరైనా భావి భారత పౌరులుగా ఎదగాలి. భావి భారత పౌరులు ఎదగాలంటే ఏం కావాలి? భావి భారత పౌరుడు ఎప్పుడు తయారవుతాడు? ఒక స్కూల్లో వాడు మంచిగా చదువుకొని మంచి ఫ్రెండ్షిప్ చేసి మంచి విజ్ఞానం పొందినప్పుడే వాడు భావి భారత పౌరుడు తయారవుతాడు. లేకపోతే అవుతాడా? ఈ స్కూల్లో జరిగేది కానీ ఈ ఊళ్ళో జరిగే ప్రతి ఒక్కదానికి కూడా మేమందరం ఉంటాం. 50 మంది ఎంప్లాయీలు ఉన్నాం. ప్రతి నెలకు ఒక 2000 వేసానికి ఎంతైతే 1,00,000 అవుతుంది. ఎంత అవుతుంది? 1,00,000. ఉప్పరపల్లి ఊరు కోసం ఉప్పరపల్లిలో జన్మించిన మా ఉప్పరపల్లి బిడ్డగా మాకు వచ్చే జీతంలోకి వెళ్ళి 1,000 రూపాయలు ఇచ్చినా కూడా 50 మంది వెళ్తే 50,000 అవుతుంది. ఆ 50,000 పెట్టి మేము చేసేది ఏంటంటే ఓన్లీ విద్య మీద ఎక్కువ ఫోకస్ ఏంటంటే విద్య మీద పెట్టాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక అబ్బాయి మంచోడు అయింది అనుకోండి, వాడు ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. మన ఫ్యామిలీ డెవలప్ అయితే కొడుకు బిడ్డ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అనేది ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ ఉద్యోగం ఎట్లా వస్తుంది? ఓన్లీ చదువుకోవడం ద్వారా వస్తుంది, ఆ పిల్లోనికి డిసిప్లిన్ ద్వారా వస్తుంది. ఓకే సార్, మీకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ ఓపికకు మీరు చేసిన ఎఫర్ట్స్కు. సార్ ఇప్పటికీ ఇక్కడ ఈ విలేజ్ నుంచి కూడా కొంతమంది ఒక 400-500 వచ్చి కావచ్చు, కానీ ఊరు మొత్తం మీ అనుకుంటుంది పలానా ఉప్పరపల్లి ఏంటంటే చూడడం వాళ్ళు బాగా చదువుకుంటారు. పక్కోడు చూసి కొంచెం ఏమంటారు ఈగోతో ఫీల్ కావాలంటే మనందరిలో యూనిటీ ఉండాలి, మంచి దోస్తాలు పట్టాలి. అర్థమైందా? చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్ల వాడు పోటాన్ని తెలుపుకొని ఇమ్మడానికి కంట్రోల్ చేయాలి. నేను ఇప్పుడే చెప్పిన పత్తి చెట్టుకి ఏమైతే చీడ పడితే పురుగు పడితే మందు కొట్టినట్టు ఏమన్నా వాడు తప్పుదారి పడుతుంటే ఇమ్మడానికి కంట్రోల్ చేయండి. లేకపోతే వదిలేసాం అనుకో, పత్తి చేనుకు చీడ పడితే మందు కొట్టకుండా వదిలేతే ఏమవుతుంది? చేతితో చేను మొత్తం పోతుంది. అదే మీ పిల్లోడు కూడా ఆ విధంగా అవుతుంది. పత్తి చేను మొత్తం కనుక నువ్వు మందు కొట్టు, స్ప్రే కొట్టు, ఇంకేది కొట్టు కొత్తదా పత్తి కాదు. ఈ పిల్లోడు కూడా మొత్తం అన్ని అలవాట్లు వచ్చినాయి, అన్ని ఖరాబ్ అయిపోయాడు. కొత్తడా చేతికి రాడు. అందుకోసమని జాగ్రత్తగా మీ గౌరవం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన ఊరి కోసం మీ పిల్లల మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి. మంచిగా ఒక భావి భారత పౌరునిగా తయారు చేసడంలో మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇంకా చాలా మాట్లాడుకున్నాం, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఇట్లాంటి మీటింగ్స్ మళ్ళీ పెట్టుకుందాం. మంచి ఇక్కడ చదువుకున్న యూత్ కూడా మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళు కూడా కానిస్టేబుల్ జాబ్ పడుతుంది, ఎట్లా రాయాలి, ఏం బుక్స్ చదవాలి అంటే మీరు రాసి చదువుచ్చినా కూడా మాకు అంత తెలుస్తుంది. వాళ్ళకి కొంచెం ఇట్లా చదువుకోరా చెప్పడానికి కోసం ఒక వేదిక తయారు చేస్తున్నాం. అది కూడా కొద్ది నెలల్లో అది కూడా సార్ ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ఒకసారి గట్టిగా సార్కి చెప్పండి. ఎనీవే, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత సక్సెస్ చేసిన మహిళా సంఘాలకు, నా మిత్రులకు మరియు ఫ్రెండ్స్కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇక్కడున్న పెద్దలందరికీ, ఎస్పెషల్గా ఈ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్కు, రిపోర్టర్స్కు మరియు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫామ్ చేయండి. మరి మాకున్న పరిచయాలను కూడా మరి పెద్దలు, మరి గ్రామ పెద్దలు ప్లస్ మాకున్న పరిచయాలతోని విద్యాశాఖ మంత్రి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, మరియు కన్సర్న్డ్ చీఫ్ ఇంజనీర్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసి గ్రామానికి ఏదైతే కావాల్సిన మరి స్కూల్కి ఏదైతే కావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మనం మంజూరు చేసుకుంటాం. అదేవిధంగా మేము ఒక చిన్న అంటే మిత్రుడు సంపదన్న చెప్తా ఉన్నాడు, కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళొక
ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి ఆలోచనలో మేము కూడా అందరం కూడా భాగస్వామ్యం అవుతాం. ఎందుకనంటే విద్య మనకు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే మన జీవితానికి విలువ లేదు. చదువే మన జీవితాన్ని విజయం సాధించడానికి చక్కటి మార్గం. పేదోన్నైనా ధనవంతున్నైనా కానీ చదువే మనల్ని కాపాడుతుంది. ఈ చదువుతో పాటు మంచి సంస్కారం మరి యొక్క క్రమశిక్షణ అందించే విధంగా మీ ఉపాధ్యాయులు మరి మంచి విద్యను అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంఈఓ గారికి చిన్న విజ్ఞప్తి. సార్, పిఎం ప్రధానమంత్రి శ్రీ కింద చాలా ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఒక మంచి డిపిఆర్ను తయారు చేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ను తయారు చేసి మీరు కనుక దాన్ని ముందు నడిపియండి. మరి మంచి డైనమిక్ మరి చూసిళ్ళు మరి ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ అవుతుంది, సర్పంచ్ సాబ్ అవుతుంది, మీరు అట్లా మాట్లాడతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అంటే ఒక భవిష్యత్ కార్యాచరణ పైన ఒక మంచి ఆలోచన విధానం కలిగిన మరి ఈ మంచి మహిళా నాయకత్వం కూడా మనకు ఉన్నది. కాబట్టి మీరు ఒక డిపిఆర్ తయారు చేయండి. దీని మీద ఖచ్చితంగా అందరిని ఏకం చేసుకొని ముందుకు పోయి మరి మనం ముందుకు కదులుదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.